హాయ్, సెలవులు ఎంజాయ్ చేసింది చాలు. ఇక పెట్టే పేడ సర్దుకొని ఫ్లైట్ ఎక్కండి. ఆలస్యం జరిగితే మొదటికే మోసం రావచ్చు, ఆ తర్వాత మీ ఇష్టం. ఇది సంగతి. వింటర్ హాలిడేస్ కోసం అమెరికా నుండి స్వదేశం వచ్చిన భారతీయ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలు చెవిలో జోరీగలాగా ఇలా మెసేజ్లు పెడుతూనే ఉన్నాయి. త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి అంటూ 1కి 10 సార్లు గుర్తు చేస్తున్నాయి. ఇంకా అమెరికాలో క్రిస్మస్ సీజన్ స్టార్టే అవ్వలేదు, అంతకుముందే ఈ హడావిడి మొదలవడం విడ్డూరం. హాలిడేస్ కోసం వచ్చిన విద్యార్థులు ఇక్కడే ఉండిపోరుగా. సెలవులు అయిపోగానే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు, చదువులో బిజీ అయిపోతారు. మరెందుకు ఇలా యూనివర్సిటీలు తొందర పెడుతున్నాయి? వింటర్ హాలిడేస్ పూర్తి కాకుండానే అర్జెంటుగా ఎందుకు రమ్మంటున్నాయి? అమెరికా విశ్వవిద్యాలయాలు హాలిడేస్ లో కూడా ఇలా స్టూడెంట్స్ వెంటపడడానికి కారణం ఒకే ఒక్కడు. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయకముందే వలసదారుల్లో వణుకు పుట్టించిన ట్రంప్ వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇమిగ్రెంట్స్ పై ఎలాంటి అస్త్రం ప్రయోగిస్తారన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. అక్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న ఈయన జనవరి 20, 2025 సంవత్సరంలో పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆ రోజు నుండి అమెరికా విధానాలు మొత్తం ట్రంప్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఇమిగ్రెంట్స్ అనే పేరు ఎత్తితేనే ఒంటికాలుపై లేస్తున్న ట్రంప్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను కూడా వెళ్ళగొడతారేమోనన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. స్టూడెంట్స్ మాత్రమే కాదు, యూనివర్సిటీస్ కూడా ట్రంప్ 2.0 ఫీవర్ పట్టుకుంది. అందుకే యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూట్స్, యేల్ యూనివర్సిటీ, వెస్లియన్ యూనివర్సిటీ ఇలా అమెరికాలోని ప్రముఖ ఉన్నత విద్యాలయాలు త్వరగా వచ్చేయండి అంటూ తమ స్టూడెంట్స్ కు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నాయి. బోర్డర్లను మూసేస్తాం అన్న పదం ట్రంప్ ఎక్కువ వాడుతుంటారు. కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా అన్నంత పని చేస్తే హాలిడేస్ కోసం స్వదేశాలకు వెళ్లిన స్టూడెంట్స్ ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. సరైన వీసా ధృవీకరణ పత్రాలు ఉన్న వారికి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు, కానీ స్క్రూటినీ పేరుతో గేట్లు మూసేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. కీడించు మేలించు అంటారు కదా, ట్రంప్ నిర్ణయాలు ఎవరి కొంప కూల్చుతాయోనన్న భయం అందరిలోనూ ఉంది.